ఏపీ ఎన్నికల రాజకీయం క్లైమాక్స్ చేరుకుంది. పోలింగ్ కి ముందు కీలకమైన టైం కావడంతో ప్రచారాలకు ఫైనల్ టచ్ ఇస్తున్నారు. అయితే ఏపీ రాజకీయ సమీకరణాలు చూస్తే చాలా డైనమిక్స్ మారిపోయాయి. 5 ఏళ్లకొక్కరికి అధికార మార్పిడికి ఓటు వేస్తున్న ఏపీ జనం ఈసారి ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారన్నది ఉత్కంఠగా మారింది. మరోవైపు జగన్ శిబిరం డీలా పడ్డట్లే కనిపిస్తోంది. అందుకు నిదర్శనం ఏపీ సీఎం జగన్ కామెంట్లే అంటున్నారు. ఆఫీసర్ల వరుస ట్రాన్స్ఫర్లు, పింఛన్లు, డీబీటీ పథకాలకు బ్రేకులతో పరేషాన్ అవుతున్నారని అంటున్నారు. జగన్ శిబిరం డీలా పడుతోందా? క్లైమాక్స్ లో తడబడుతున్నారా? కుట్రలపై కామెంట్లు నిరాశకు సంకేతమా? కూటమి స్పీడ్ కు బ్రేకులు వేయలేకపోతున్నారా? ప్రచారాల్లో పవర్ కనిపించడం లేదా? అవును, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శిబిరం క్లైమాక్స్ లో డీలా పడుతోంది. వరుసగా జగన్ చేస్తున్న కామెంట్లు కూటమితో పోలిస్తే పోల్ క్యాంపెయిన్ స్పీడ్ తగ్గడం, ప్రతి విషయంలో ఆత్మరక్షణలోకి వెళ్లడం ఇవన్నీ కీలకంగా మారుతున్నాయి. తనపై కుట్రలు విపరీతంగా జరుగుతున్నాయని చెప్పడం ద్వారా జనంలో సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. క్లైమాక్స్ లో ప్రచారాన్ని ధీటుగా చేయాల్సింది పోయి ఇలా మాట్లాడుతుండటంతో వైసీపీ శిబిరంలోనూ నైరాశ్యం కనిపిస్తోంది. నిలబడాల్సిన చోటు తగ్గడం ఏంటనుకుంటున్నారు? ఓసారి జగన్ ఏమన్నారో చూడండి. ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది. కారణం ఏమిటి అంటే ఆన్గోయింగ్ పథకాలకు సంబంధించిన ఆన్గోయింగ్ స్కీమ్స్కి సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్కచెల్లెమ్మలకు పోకుండా ఆపుతా ఉన్నారు. ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తా ఉన్నారు. రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తూ ఉన్నారు. ఇన్ని కుట్రలు పన్నుతా ఉన్నారు. కేవలం ఎందుకో కేవలం మంచి బీదలకు పేదలకు మంచి చేసే మీ జగన్ ఒక్కడు ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తా ఉన్నారు. పేదలకు సంక్షేమం అందకుండా కూటమి కుట్రపూరిత రాజకీయాలు చేస్తోందంటున్నారు. సంక్షేమం అందకుండా కోర్టులకు వెళ్లి కేసులు వేసే పరిస్థితి వచ్చిందంటే రాజకీయాలు ఎంత దిగజారిపోయాయో అని ఆవేదనతో చెబుతున్నారు. క్లైమాక్స్ లో జగన్ కాన్సంట్రేషన్ అంతా సానుభూతి ఓట్ల కోసమే సిద్ధమవుతున్నట్లుగా సీన్ చూస్తే అర్థమవుతుంది. ఎలక్షన్ కోడ్ను ఎవరైనా ఉల్లంఘిస్తున్నారని నిర్ధారణ అయితే ఈసీ నిర్దాక్షిణ్యంగా నిర్ణయం తీసేసుకుంటుంది. అప్పటికప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉంటాయని ఈసీకి తెలుసు. నిజానికి ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ సైలెంట్ గా వేటు వేసింది. ఇది జగన్ ఊహించిన పరిణామం. ఈ వేటుతో షాక్ తిన్నారు. టీడీపీ కూటమి కంప్లైంట్తో ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అంతా సాఫీగా జరుగుతుందనుకున్న జగన్ కు ఇది పెద్ద దెబ్బగా మారిందని, అందుకే మనసులో మాటను బయట పెట్టారంటున్నారు. వీళ్ళ దుర్మార్గాలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే, వీళ్ళ కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే, జగన్కు ఎక్కడ ప్రజల్లో మంచి పేరు వస్తా ఉంది, జగన్కు ఎక్కడ అక్కచెల్లెమ్మలు తమ తమ్ముడిగా అన్నగా భావిస్తా ఉన్నారు, జగన్కు ఎక్కడ అవ్వాతాతలు తమ బిడ్డగా భావిస్తా ఉన్నారు, రైతన్నలు ఎక్కడ జగన్ను తమ అన్నగా తమ్ముడుగా భావిస్తా ఉన్నారు అని ఈర్ష్యపడి వీళ్ళ కుట్రలు ఎలా ఉన్నాయనంటే, అవ్వాతాతలకు మొన్నటి దాకా ఇంటికే వచ్చే పెన్షన్లు కూడా రాకుండా చేసిన దౌర్భాగ్యులు వీళ్ళంతా అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. వీళ్ళ కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయి అనంటే, మీ బిడ్డ బటన్లు నొక్కాడు. మీ బిడ్డ బటన్లు నొక్కితే 2 నెలలు అయిపోయింది. మీ బిడ్డ బటన్లు నొక్కి ఎన్నికల కోడ్ అని చెప్పి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మీ బిడ్డ నొక్కిన బటన్లకు కూడా ఎక్కడ నా అక్కచెల్లెమ్మలకు ఆ డబ్బులు వెళ్ళిపోతాయో, ఎక్కడ వాళ్ళంతా జగన్ అంతా కూడా మంచివాడు అని చెప్పి అనుకుంటారేమో అని దానిని కూడా అడ్డుకుంటా ఉన్న దౌర్భాగ్యపు పరిస్థితిలో ఈరోజు ఉండి, నా అక్కచెల్లెమ్మను గట్టి పరిస్థితిలోనూ అది అందాలని మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఈరోజు కోర్టుకు వెళ్తా ఉన్నాడు అనంటే ఏ స్థాయిలో ఈ వ్యవస్థ దిగజారిపోయిందో ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అధికారులను మార్చి ఎన్నికల ప్రక్రియను సక్రమంగా జరగకుండా మరో కూటమికి ప్లస్ అయ్యేలా ప్లాన్ వేసినట్లు కనిపిస్తోంది వైసీపీ అంతర్మనోవేదన. అందుకే మచిలీపట్నం సభలో వైఎస్ జగన్ ఓపెన్ అయిపోయారు. ఎన్నికలు సక్రమంగా జరుగుతాయని నమ్మకాలు లేవన్నారు. ఇష్టం వచ్చినట్లు అధికారులను మార్చేస్తున్నారన్నారు.
కావాలని ప్రజలకు పథకాలు అందకుండా చేస్తున్నారన్నారు. ఆన్ గోయింగ్ పథకాలకు సంబంధించి నిధులను కూడా అడ్డుకుంటున్నారన్నారు. పేదలకు మంచి జరగకుండా ఉండేందుకు ఇన్ని కుట్రలు జరుగుతున్నట్లు అర్థమవుతుందంటూ మాట్లాడారు. ప్రచారాలు క్లైమాక్స్ లో ఉన్న ఈ సమయంలో సీఎం జగన్ ఇలా అనడం అంటే ఆయనలో ఒకంత నిరాశ ఆవరించినట్లే అన్న టాక్ వినిపిస్తుంది. సంక్షేమాన్ని అడ్డుకోవాలని చూస్తే అది తన గొంతును నొక్కడం కాదని, పేదలు, విద్యార్థులు, రైతులు, మహిళల గొంతు నొక్కడమేనన్నారు. అలా మ్యాటర్ను జనం వైపు తిప్పేశారు. నేను అడుగుతా ఉన్నా, మీ బిడ్డ చేసేది ఏది ఎన్నికల కోసం చేయలేదు. మీ బిడ్డ ఏది ఎన్నికలకు 2 నెలల ముందు 3 నెలల ముందు చేసినా దాఖలాలు లేవు. మీ బిడ్డ ఏం చేసినా కూడా మొట్టమొదటి రోజు నుంచి ప్రతి నెల మీ బిడ్డ క్యాలెండర్ ఇస్తూ, ఇదిగో ఈ క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో రైతు భరోసా ఇస్తా, ఈ నెలలో అమ్మఒడి ఇస్తా, ఈ నెలలో చేయూతనిస్తా, ఈ నెలలో ఈ పథకం ఇస్తా, ఈ నెలలో ఈ పథకం ఇస్తా అని ప్రతి సంవత్సరము కూడా క్రమం తప్పకుండా మీ బిడ్డ ఈ 5 సంవత్సరాలు క్రమం తప్పకుండా మీ బిడ్డ మీ అందరికీ కూడా మంచి చేస్తూ వచ్చాడు. కానీ ఎన్నికలకు వచ్చేసరికి, ఎన్నికలకు 3 నెలలు ఉండేసరికి కుట్రలు, కుతంత్రాలు. మామూలుగా ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకునేసరికి 60 నెలల కోసం ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు, 5 ఏళ్ల కోసం ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. కానీ 57 నెలలకే మీ బిడ్డ ప్రభుత్వాన్ని వీళ్ళందరూ గొంతు పట్టుకొని పిసికేయాలి అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు అని అంటే, ఇక్కడ గొంతు పట్టుకొని పిసికేది మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాదు. గొంతు పట్టుకొని పిసికేది నా అక్క చెల్లెమ్మల గొంతుల్లో, నా అవ్వతాతల గొంతుల్లో, నా రైతన్నల గొంతుల్లో, నా పేద విద్యార్థుల గొంతులను అని ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నా. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా తనపై యుద్ధాన్ని ప్రకటించిందని జగన్ భావిస్తున్నారు. మొన్నటి వరకు జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో కూడా జగన్ మరోసారి మోదీ అధికారంలోకి వస్తారని చెప్పారు. ఇలా చెప్పడం ద్వారా బీజేపీ అగ్రనేతలు తనపై దూకుడు ప్రదర్శించారని ఊహించారు. కానీ మోదీ, అమిత్ షా మాత్రం ఓ రేంజ్లో వైసీపీ ప్రభుత్వాన్ని కడిగి పారేస్తూ వెళ్లారు. For more videos like this, subscribe Big TV channel.